ఏ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు గురుగారిని అడిగి తెలుసుకుందాం. అందులో ముందుగా మేషరాశి. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? మేషరాశి, ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. ఖర్చు ఎక్కువ ఉంటే ఏం చేయాలి అంటే స్థిరాస్తుల మీద దాన్ని పెట్టుబడి పెట్టినట్లయితే అది సద్వినియోగం అవుతుంది. అలా స్థిరాస్తుల మీద పెట్టేటప్పుడు కూడా వర్తమాన కాలంలో అమ్మిన స్థలాలు అమ్మడం, అమ్మిన ఇళ్ళు అమ్మడం లాంటివి చేస్తున్నారు కదా, అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇల్లు కొందాం అనుకుంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నాయిక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేస్తే మంచి ఇల్లు దొరుకుతుంది. అది కూడా ఇందాక అనుకున్నట్లే. ఎలాగంటే ఇప్పుడు మిమ్మల్ని చాలా మంచివారు అన్నాను అనుకోండి, నా ఎందు ఏ భావన కలుగుతుందంటే మంచివాడనే భావన కలుగుతుంది. మీరు చాలా చెడ్డవారు అన్నారు అనుకోండి, నా ఎందు చెడ్డ అనే భావన కలుగుతుంది. నేను భగవంతుడిని, అమ్మవారిని నువ్వు చింతామణి గృహంలో ఉన్నావమ్మా, అన్ని కోరికలు తీర్చేటువంటి మంచి గృహంలో ఉన్నావమ్మా అంటే ఆవిడేమని భావించాలి? నువ్వు కూడా మంచి అనుకూలమైన ఇంట్లో ఉంటావురా అని భావించాలి. అంతే కదా. నా నుంచి వెళ్ళింది భావనే అయినా వారి నుంచి వచ్చింది ఆశిస్సు, కాబట్టి మంచి ఇల్లు లభిస్తుంది నాకు లాగా అనమాట. అందుకని వాస్తుదోషరహితమైన మంచి ఇల్లు దొరకడానికి చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే జపం చేసుకోవాలి. అలాగే స్థలం కొందాం అనుకుంటే భూములంతనే ఉద్ధరించిన వాడు వరాహస్వామి కదా, అందుకని శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే మంచి స్థలం దొరుకుతుంది. అంతేకాదు, విశేషం ఏంటంటే ఏదైనా చిక్కుల్లో ఉంది లేదా కోర్టులో ఉంది లాంటి సందర్భాల్లో కూడా ఈ మంత్రం జపించుకోవడం ద్వారా ఆ చిక్కులు తొలగిపోయి స్థలం దక్కుతుందన్నమాట. అంత గొప్ప మంత్రం అది. అందుకని అవి రెండు చేస్తూ ఆ స్థిరాస్తులను పెంపొందించుకున్నట్లయితే దానివలన తాత్కాలికంగా కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించినా అది నిలవ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఉపకరించేదిగా అవుతుంది. అది కొనకపోయినా ఖర్చు అవుతుంది ఎలాగా, కానీ ఆ ఖర్చు అయ్యేది వ్యర్థంగా అవుతుంది. అలా చేసేది మంచి కోసం ఖర్చు అవుతుంది. ఈ మంత్రాలు జపం చేసుకుంటూ స్థిరాస్తులు పెంపొందించుకోవచ్చు. అలాగే గౌరవం 4, అవమానం 3 ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అయితే ఈ గురుడు అనేటువంటి వాడు ఈ మేషరాశి నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు షష్ఠంలో ఉంటున్నాడు. ఆ తర్వాత సప్తమంలో ఉంటున్నాడు. ఈ షష్ఠంలో గురుడు ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే శత్రువులు ఇబ్బంది పెడుతుంటారు, కానీ ఆ ఇబ్బంది వలన మనలో కృషిశీలత పెరుగుతుంది. తద్వారా మనకు అభివృద్ధి కలుగుతుంది, అంటే డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. అలాగే ఈ షష్ఠం తర్వాత సప్తమంలోకి వచ్చినప్పుడు స్నేహ సంబంధాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వారికి సెప్టెంబర్ 12 తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వివాహం చేద్దామనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈ గురుడు సప్తమంలోకి వచ్చేటప్పటికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి సెప్టెంబర్ 12 తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తే అవి అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈ శని అనేటువంటి వాడు జూన్ 20వ తారీఖు వరకు 9వ స్థానంలోను, తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి రావడం, మళ్ళీ 26 అక్టోబర్ తర్వాత 9వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా జూన్ 26వ తారీఖు నుంచి కాదు, జూన్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు అష్టమ శనిగా వాడు దోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే అది ఆర్థికంగా దోషాన్ని ఇవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా దోషాన్ని ఇవ్వచ్చు. మనం ఒకలా మాట్లాడితే ఎదురువాళ్ళకి మరోలా అర్థం కావచ్చు. ఈ రకమైన దోషాలను మనం అధిగమించడం కోసం తప్పనిసరిగా ప్రతి శనివారము 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ నువ్వుల్ని ఆవులకి పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే కాస్త చేవలకి నూకలు వేయడం, పక్షులకి కాసిన గింజలు వేయడం, అలాగే పెద్దవాళ్ళకి సేవ చేయడం ఇది చాలా మంచిది. మొన్న ఒక వారం 10 రోజుల క్రితం పేపర్లో పడింది ఏంటంటే ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారికి ఆయుర్దాయము ఆరోగ్యము పెరుగుతున్నాయి అనే విషయం. ఎందుకని? ఆయుర్దాయానికి కారకుడు ఆరోగ్యానికి కారకుడు శని, ఆయనకి సంబంధించింది సేవ, ఆయన సేవకుడే కాబట్టి సేవ. ఆయనకి ఇష్టమైన పని మనం చేసామనుకోండి ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంటుంది బాగా. కాబట్టి అవి చేయడం మంచిది. అలాగే ఆగస్టు 17వ తారీఖు వరకు రాహువు 5వ స్థానంలోను, కేతు 11వ స్థానంలోనూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు అయితే చాలా బాగా వస్తాయి, కానీ
ఆచరణ దగ్గరికి వచ్చేది కష్టం అవుతుంటుంది. అందువలన మనం ఇచ్చిన సలహాలను పాటించిన వాళ్ళు కూడా అభివృద్ధిని సాధిస్తారు. అది విశేషం. అయితే లాభస్థానంలో కేతు ఉన్నందువలన లాభం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నీకు లాభం కలుగుతుందంటే అక్కర్లేదు నాకు అంటూ ఉంటాడు అనమాట. కానీ ఆ తర్వాత సమయంలో 4, 10 స్థానాల్లోకి రాహుకేతువులు ప్రవేశిస్తున్నారు. దానివలన కొంత మేలు జరుగుతుంది. వృత్తిలో స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఆ స్థానచలనం అనేది మనకు అనుకూలంగా కావాలి అంటే, నేను స్థానచలనం అన్నీ అనుకూలం కావు కదా, అందుకని అనుకూలమైన స్థానచలనం కావాలి అంటే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకుంటే అనుకూలమైన స్థానచలనాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగం రావాల్సినా కూడా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళకి, నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే రాహు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నందువలన విద్యార్థులలో కొంత విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. అంటే శ్రమ, కాలం, ధనం వేస్ట్ చేసే లక్షణాలు కొన్ని ప్రవేశిస్తాయి. వాటిని అధిగమించడం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలంటే, సామాన్యంగా ఏం చేస్తున్నారు, 3వ ఏడు వచ్చేవాడికి వాడు అల్లరి భరించలేకపోతున్నామని స్కూల్లో పడేస్తున్నారు. నిజానికి ఒక్కడి అల్లరి మీరు భరించలేరు, కానీ ఓ 70 మందో 60 మందో అల్లర్లను ఆ టీచర్ ఎక్కడ భరిస్తాడండి? అందుకని ఏం చేస్తాడు, వాడు నోరు మూసేయండి లేకపోతే కొడతారు అని వాడిని బెదిరిస్తాడు. దాంతో ఆ పిల్లల యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. మీకు చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఆడుతూ తిరుగుతూ ఎంత ఆనందంగా ఉంటారో అది వాళ్ళ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. వాళ్ళకి ఏదో ఎల్కేజీలోనే స్కూల్ ఫస్ట్ రావాలి, లేకపోతే ర్యాంకు రావాలి, ఈ రకమైన ధోరణి అంత మంచిది కాదు. ఆ రకమైన పోటీయే మంచిది కాదు. కానీ ఈ విద్యార్థులలో కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో కొంత ఆసక్తి పెరగడం కోసం తపస్సు చేయాలి తల్లిదండ్రులు. ఆ తపస్సు ఏమిటి, ఎలా ఉంటుంది అంటే, ప్రతిరోజు దగ్గరున్న శివాలయంలో పెరుగు దానం చేస్తుంటే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పెరుగు ఇచ్చి రావడమే అక్కడ. దానితో పాటుగా ప్రతిరోజు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని 1 గంట సేపు జపం చేయాలి తల్లిదండ్రులు. పిల్లలకు కూడా అలవాటు చేయాలి, కొంతసేపు అయినా వాళ్ళ చేత చేయించాలి. అప్పుడు విద్యార్థుల్లో విద్య ఆసక్తి పెరుగుతుంది, మార్కులు ఎక్కువ వస్తాయి. పరీక్ష రాసే సమయంలో కనుక తల్లిదండ్రులు ఆ 3 గంటలు శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం చేస్తుంటే తప్పనిసరిగా వాళ్ళు చక్కని పరీక్ష రాస్తారు, వాళ్ళకి గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ పరీక్ష అయిన తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, ప్రయోజనం ఏముంది? ఆ సమయంలో గుర్తు రావాలి. ఆ సమయంలో గుర్తు రావడానికి సామాన్యంగా పిల్లల్లో ఒక టెన్షన్ వచ్చేసి పరీక్ష అంటేనే కొంచెం భయం వేసేసి మర్చిపోతుంటారు ఉన్నవి కూడా. అందుకని వాళ్ళకి ఆ ప్రశాంతి దక్కడానికి, బాగా గుర్తు రావడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మనం వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అదే చేయాలి తప్ప ఏదో 4 ట్యూషన్లు పెట్టేశాను వాడిని రాపాడాను అంటే చదువు మీదే విరక్తి పుడుతుంది. అందుకని వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం మనం చేయాలి, వాళ్ళ చేత కూడా చేయించాలి.